హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను మిలికిత. థంబ్నెయిల్ చూసొచ్చారు కదా, సో వీడియో ఏంటో కూడా అర్థమైపోయి ఉంటుంది. మై మినీ మైసూర్ ట్రిప్. సో నేను మైసూర్లో ఏ ప్లేసెస్ తిరిగానో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక మీదటి నుంచి మీరు కూడా ఒక రీజన్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ కవర్ చేసిన ప్లేస్ వచ్చి చాముండేశ్వరి టెంపుల్. సో మార్నింగ్ 7:30కి మేము స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఇలా దారిలో వెళ్తుంటే ఈ మైసూర్ ప్యాలెస్ ముందు అందరూ చాలా మంది అయితే మేబీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకుంటాను, అందరు కపుల్స్ నిలబడుకొని ఇలా ఫోటో షూట్స్ చేయించుకుంటున్నారు. మార్నింగ్స్ అయితే ఇలా ఎర్లీ మార్నింగ్స్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మీరు కూడా వచ్చేయండి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి. మేమైతే జస్ట్ 1 డే మాత్రమే స్టే చేసాం. సో ఓన్లీ 3 ప్లేసెస్ కవర్ చేసామన్నమాట. ఒకవేళ ఎవరైనా మైసూర్కి ప్లాన్ చేస్తే 2 డేస్కి ప్లాన్ చేసుకోండి. పెద్దగా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేవు, కానీ ప్రశాంతంగా అన్ని కరెక్ట్గా నీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే కనీసం ఒక 2 డేస్ మీరు మైసూర్లో స్పెండ్ చేయాలి. ఇంకా అలా మేము చాముండి హిల్ ఎక్కేసాము. వెదర్ చల్లగా ఉంది కాబట్టి జర్నీ బాగా అనిపించింది, కానీ రిటర్న్లో మాత్రం ఫుల్ వర్షం చిరాకు తెప్పించేసింది. అసలు బెంగళూరులో కూడా ఇంతే అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడు వెదర్ ఎలా మారుతుందో కూడా తెలీదు. ఉన్నట్టుండి వర్షం పడుతుంది, మళ్ళీ ఉన్నట్లుండి ఎండ వస్తుంది, ఇట్లా అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే చాముండేశ్వరి టెంపుల్ 18 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. ఇక్కడ దేవి యొక్క జుట్టు అంటే హెయిర్ పడింది అని చెప్తుంటారు. మేము వెళ్ళింది సండే కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలు. హాలిడే అయ్యేసరికి లోకల్ పీపుల్ కూడా వచ్చేసినట్లున్నారు. ఇంకా ఎంట్రీ టికెట్స్ ప్రైస్ వచ్చి 30 రూపీస్ 100 రూపీస్ ఇలా ఉన్నాయి. ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. మేము 30 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాం లోపలికి. ఎప్పుడో మార్నింగ్ 9కి క్యూ లోపలికి వెళ్ళాము. దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 12:30 అయ్యింది మధ్యాహ్నం. ఏం తినకుండా వెళ్ళాం, ఫుల్ ఆకలిస్తుంది ఒక పక్కన. ఇంకా క్యూ లైన్లో ఉన్నప్పుడు క్యూక్యూంబర్స్ కట్ చేసి అమ్ముతున్నారు, ఇంకా అవి తిని ఊరుకున్నాము. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళ పెట్ డాగ్ని కూడా తీసుకొచ్చారు. ఫ్రాస్టీ ఫ్రాస్టీ. రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, దీని పేరు చాముండి వ్యూ పాయింట్. 30 రూపీసో 50 రూపీసో తీసుకున్నారనమాట ఇక్కడ నుంచి చూడడానికి. బాగానే అనిపించింది. అండ్ ఇంకా తర్వాత డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. మళ్ళీ లంచ్ చేసి వెళ్తే లేట్ అయిపోతుందేమో అని, ఎందుకంటే 5:30 PM కల్లా ప్యాలెస్ని క్లోజ్ చేసేస్తారు. సో ముందు ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకపోతే బాగోదు కదా. ఇంకా అలా ప్యాలెస్ మొత్తం ఒక రౌండ్ వేసాం. ఆర్కిటెక్చర్ అండ్ ఆ వైబ్రెంట్ కలర్స్ చాలా బాగా నచ్చాయి. ఈ కలర్స్ అయితే ఎప్పటి నుంచో అయితే ఉండవు నాకు తెలిసి. మేబీ వీళ్ళు తర్వాత రినోవేషన్లో వేసి ఉంటారు, కానీ ఆ వైబ్రెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. ఇంకా తెలిసిందేగా ప్యాలెస్ అంటే అప్పట్లో రాజులు ఏం యూజ్ చేశారో అవి ఎగ్జిబిట్ చేశారు. కత్తులు కటార్లు అయితే మాకేం అనిపించలేదు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగాము, ఉన్నాయా స్వార్డ్స్ ఏమన్నా యూజ్ చేసినవి అంటే లేవు అని కూడా చెప్పారు. ఆల్రెడీ మేము మైసూర్ ప్యాలెస్కి ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చాము. 50 రూపీసో 100 రూపీసో సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ లోపల బంగారు సింహాసనం ఉంది, అది చూడడానికి ఎక్స్ట్రా 50 రూపీస్ తీసుకున్నారు. ఆ రాజు సింహాసనం అయితే అసలు ఇంకా కెమెరాతో రికార్డ్ చేయనీలేదన్నమాట. ఇంకా అందుకే నేనైతే వీడియో తీయలేదు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. అందులోనూ మేము వెళ్ళిన రోజు ఫుల్గా ఉన్నారు జనాలు, పీస్ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఇంకా మేమైతే యాక్చువల్గా జూ కూడా కవర్ చేయాలి అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. చమరాజేంద్ర అని ఒక జూ ఉంది, చాలా యానిమల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. జీబ్రా, జిరాఫ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. కానీ మాకు కుదరలేదు. మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా జూని మిస్ అవ్వద్దు. టెంపుల్కి ఒక 1 hour సరిపోతుందేమో అనుకున్నాం, కానీ అక్కడ హాఫ్ a day అయిపోయింది. సో అందుకే మాకు ఇంకా విజిట్ చేయడానికి టైం సరిపోలేదు. ఇంకా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయాం మైసూర్ ప్యాలెస్ అయిపోయిన తర్వాత. ఇలా నైవేద్యం అనే వెజ్ రెస్టారెంట్కి వచ్చాము. ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా బాగుంది. యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇంకా లేట్ అయిపోతుందని వెంటనే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు వింటేజ్ కార్ మ్యూజియం అని ఒకటి కవర్ చేసాము. దీని పేరు పయన. కార్స్, బైక్స్ వీటి యొక్క ఎవల్యూషన్ చూసామన్నమాట. ఫస్ట్ బులక్ కార్ట్స్ నుంచి కార్స్గా ఎలా ఎవల్యూట్ అయ్యాయన్నీ చూసాము. ఇంకా తర్వాత దీని లోపలే ఒక ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, కాయిన్స్, స్టాచ్యూస్ ఇలా చాలా పురాతనమైన కొన్ని వస్తువులను ఎగ్జిబిట్ చేసి ఉంచారు. లైక్ టెలిఫోన్స్, ఇవన్నీ నేను క్లిప్స్ తీయడం మర్చిపోయాను టైం అయిపోతుందని చెప్పి. సో ఇదే అనమాట, ఇంకా హడావిడిగా మైసూర్ ట్రిప్ అయితే కవర్ చేసాము. ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే మాత్రం ఒక 2 days మీరు ఖచ్చితంగా స్టే చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వెల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కానీ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.